నమస్తే తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి హరే రామ హరే కృష్ణ మందిరంలో ఈ నెల 17 నుంచి 19 వరకు శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు శ్రీ రూపేష్ ప్రభు తెలిపారు. బుధవారం ఉదయం తిరుపతి హరే రామ హరే కృష్ణ మందిరంలో ఆయన జోలాలి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా సంప్రదాయబద్దమైన హైందవ వ్యవస్థను కాపాడి ప్రజల్లో భక్తి విశ్వాసాలు నెలకొల్పడానికి ఇస్కాన్ కృషి చేస్తుందన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలను నగరంలోని ఆబాల గోపాలం తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన తెలియజేశారు. ఇస్కాన్ హరే కృష్ణ మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య ప్రపంచవ్యాప్తంగా 400 మందిరాలున్నాయి. ప్రతి సంవత్సరము ఈ యొక్క జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాన్ని చాలా వైభవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మన తిరుపతిలో ఎంతో అద్భుతంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. కొన్ని లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలు పాల్గొంటారు. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా మనం కృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుతున్నాము. ఈ సంవత్సరం 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 17, 18, 19 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి 18వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆ రోజు 4 గంటలకి మంగళారతితో భగవంతుని యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ రోజు సర్వదర్శనం 8 గంటల నుంచి తెల్లవారి 8 గంటల నుంచి రాత్రి 12 వరకు సర్వదర్శనం ఉంటుంది. సాయంత్రం 3 గంటలకు ఉపలోత్సవం ఉంటుంది. రాత్రి 11 గంటలకి భగవంతునికి సంపూర్ణ కలశాభిషేకం భగవంతునికి అభిషేకం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క కృష్ణాష్టమి ఉత్సవాలకి పురస్కరించుకొని ప్రత్యేకంగా మనము ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. కలకత్తా నుంచి ప్రత్యేకమైనటువంటి కళాకారులు వచ్చి ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. శ్రీమద్ భాగవతం నుంచి, భగవద్గీత నుంచి, రామాయణం నుంచి ఎగ్జిబిషన్ ప్రదర్శిస్తున్నారు. తర్వాత 18వ తేదీ ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి, 19 శ్రీలా ప్రభుపాద్ మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్య వ్యాస పూజ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి భగవంతుని యొక్క ఆశీర్వాదం